నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి. చిల్లకూరు మండలం పొన్నపవారిపాలెంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాం. గూడూరు సమీపంలోని మధురెడ్డి కాలనీ వద్ద విందూరు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా రొట్టెల పండుగ. చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మహమ్మద్ షా దర్గా వద్ద జరిగిన రొట్టెల పండుగలో రొట్టెలు మార్చుకుని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, ఏర్పాట్లు పర్యవేక్షించిన దర్గా కమిటీ సభ్యులు. మోహిని అలంకారంలో శ్రీనివాసుడు. గూడూరు రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అందరూ కలిసి విజయవంతం చేయాలని, ఎక్కడా పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. వచ్చే నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు చిలకూరు మండలంలోని పున్నపవారిపాలెం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత విజయండ్ల, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించారు. చిలకూరు మండలంలోని పున్నపవారిపాలెం గ్రామంలో వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అధికారులు, టీడీపీ నాయకులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ముందుగా సభాస్థలిని పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లపై చర్చించారు. కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రదేశాన్ని సందర్శించారు. పొన్నపవారిపాలెం గ్రామానికి ఇప్పటి వరకు బస్సు లేదు. దీంతో పొన్నపవారిపాలెం, ఓడూరు, రెట్టపల్లి మీదుగా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సును కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు కలిసి సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు షెడ్యూల్ను ఆయన వివరించారు. వారిపాలెం గ్రామంకి రావడం జరుగుతుంది. ఈరోజు నేను ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు ఈ మొత్తం పరిశీలన చేసుకొని ప్రోగ్రామ్ ఏర్పాటుకి రివ్యూ చేయడం జరిగింది. పొద్దున్న 11:30కి సీఎం గారు దగ్గరున్న హెలిప్యాడ్కి ద్వారా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రజావేదిక, ఆ తర్వాత స్టాల్స్, ఆ తర్వాత ఊరిలో తిరగడం జరుగుతుంది. సో ఆ ఐఎస్ఎల్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ వాళ్ళే వస్తారు. ముఖ్యమైన ఈ గూడూరు ప్రాంతంలో మనకు అంటే లాస్ట్ 1 or 2 ఇయర్స్లో ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి జరుగుతున్నాయి. ఇక్కడే దగ్గరలోనే మన భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా శాంక్షన్ చేసిన ఫర్నిచర్ పార్క్ కాన్స్టిట్యుయెన్సీకి రావడం చాలా సంతోషమైన విషయం. దీంతో పాటు ఇక్కడ ఇంకా కంపెనీస్ కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా రేపు టైం అడిగారు సీఎం గారిని కలవడానికి, వాళ్ళకి కూడా కొంత టైం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు దగ్గర ఉన్న కృష్ణపట్నం పోర్ట్ సౌలో సిటీ వరకు కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు టైం టు టైం సహకరిస్తున్నారు. చాలా వరకు పెండింగ్ ఉన్న ల్యాండ్ ఇష్యూస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అది కూడా రీచ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి యాంగిల్ నుంచి చాలా వర్క్ జరుగుతున్నాయి. రోడ్ వర్క్స్ కానీ, జలధార, జలహారతి వర్క్ కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంది. సో వచ్చినప్పుడు సీఎం గారిని ఇంకా డైరెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్కి అన్ని సిద్ధంగా ఉన్నాము. ఏర్పాట్లు ఫాస్ట్గా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం కల్లా అన్ని విధంగా
ఈ ప్రోగ్రామ్కి రెడీ అవుతున్నారు. ఇక్కడ నుంచి సీఎం గారు సిట్టింగ్ వెళ్ళడం అరౌండ్ 11:30 నుంచి 4:30. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓటమి ప్రభుత్వం వస్తే విందు రోడ్డు నిర్మాణం చేపడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, హామీ మేరకు పనులకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం విందు రోడ్డు నిర్మాణానికి ఆయన మధురెడ్డి కాలనీ వద్ద శంకుస్థాపన చేశారు. గూడూరు మండలం విందూరు రోడ్డు మార్గంలో నూతన రోడ్డు నిర్మాణ పనులకు మధురెడ్డి కాలనీ వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విందూరు రోడ్డు అధ్వాన స్థితిలో ఉన్న గత వైకాపా ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయలేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చినప్పుడు రోడ్డు నిర్మాణం గురించి ప్రజలు అడిగారని, కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీ మేరకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ రోడ్డు చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఇంకా మా నాయకులు ఎక్కడ లీడర్స్ అందరూ కూడా ఓట్లు అడిగారు, మీరు ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించండి, ఖచ్చితంగా ఇది మా ఎమ్మెల్యేకి చెప్పి, మా సర్పంచ్ గారు ఉన్నారు, మా వెంకటేశ్వర గారు, మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ రోడ్డు వేయిస్తామని చెప్పి కూడా ఆ రోజు వీళ్ళందరూ ఇంటికి పోయి తిరిగి అడిగారు. ఈరోజు ఇది వేయకపోతే రేపు మళ్ళీ వీళ్ళు ఓట్లు అడగాలంటే ఇబ్బంది. ఎందుకంటే మా వాళ్ళకి కొద్దిగా పౌరుషం ఉంది, మా వాళ్ళకి కొద్దిగా వ్యవహారం ఉంది. అవతల వాళ్ళకి ఏమి లే, చెప్పిన మాట తప్పడమే వాళ్ళది, అది గొప్ప వాళ్ళకి. చెప్పిన మాట తప్పడం అంటే గొప్ప వాళ్ళు. మా వాళ్ళు చెప్పిన మాట తప్పితే మాత్రం ఎవరు ఒప్పుకోరు, మా పైన తిరగబడతారు, మా పైన తవ్వుకు వస్తారు. అది ఉండాలి, అది ఉంది కాబట్టే ఈరోజు ఈ రోడ్డు శాంక్షన్ వచ్చిందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అంటే ఈ నెలలో అంటే 1వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా మళ్ళీ సత్యవేడులో ఇంకొక ఫ్యాక్టరీ ఒకటి, పరిశ్రమ ఒకటి, ఆయన హీరో పరిశ్రమ ఒకటి శంకుస్థాపన చేసే కార్యక్రమం. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఖచ్చితంగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి పనిని శంకుస్థాపన చేయడం మా ఎన్డీఏ యొక్క గొప్పతనం అని చెప్పి నేను మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా పవన్ అన్న ఈరోజు నిజాయితీగా ఎక్కడ కూడా వెనుకాడకుండా ఉన్నట్టు చెప్పేటువంటి మంచి నాయకుడు. మా చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణ్ అటువంటి తమ్ముడు ఈరోజు మాకు తొలగడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో విమర్శలు చూశాను దాంట్లో, ఆ యొక్క ఛానల్లో నా గురించి ఎన్నెన్నో మాట్లాడారు. సరే అన్నీ సహించా. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మా కొడుకు అయితే నన్ను రచ్చ చేశాడు. ఏం లేడు అసహ్యంగా రోజు చెప్పాను కదా, ఏంది ఇది గందరగోళంగా వేస్తున్నట్టు అసలు నేను చూడండి ఇవన్నీ, నేనైతే ఎన్ని చూడను. కానీ ఇంట్లో వాళ్ళు, నా ఇంట్లో నా భార్య కానీ నా బిడ్డ కానీ చూసి నన్ను రచ్చ చేశారు. తర్వాత తీరా పరిస్థితి చూస్తే శాంక్షన్ తెచ్చాం. తర్వాత ఏంటంటే ఈ యుద్ధం వల్ల పాపం పలువురు మాట్లాడారు. అదేవిధంగా ఈ వేములపాలెం దగ్గర గూడూరు పురపాలక సంఘం మెర్చిడి విలేజ్ దీపావళి పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్, ఈ హ్యామ్లెట్ విలేజ్ నుంచే గూడూరు పురపాలక సంఘానికి కూడా త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాంట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. వీటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గుంటలమయం, యాక్సిడెంట్ జరగని రోజు ఉండదు. ఆర్ఎండ్బి బ్రిడ్జి దగ్గర కూడా విపరీతంగా యాక్సిడెంట్ జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, వారి అందరి యొక్క. నమస్కారం. ముందుగా మనందరం కూడా మన శాసనసభ్యుల వారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా ఈ గూడూరు మిఠాత్మకూరు రోడ్డు అంటే ఇందూరు రోడ్డు అని పిలుస్తారు. ఈ రోడ్డు కింద సుమారుగా 8 గ్రామాలు ఉన్నాయి. ఈ 8 గ్రామాల ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు కనీసం ఈ రోడ్డు మీద తట్ట మట్టి వేయకుండా జనాలు ఒక నరకం చూశారని చెప్పాలి. సైకిల్లో బాగాలేరు, బైక్లో బాగాలేరు, బస్సులో బాగాలేరు, కారులో బాగాలేరు. ఎట్ట పోవాలన్నా కానీ 14 కిలోమీటర్లకి అనేకమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అయితే శాసనసభ్యుల వారు గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు 7 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి మంజూరు చేపించి ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేసేదానికోసంగా ఈ ప్రయత్నం మొదలుపెట్టిన దానికి మన శాసనసభ్యుల వారికి మనందరం
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారో. ఇందూరు రోడ్ అయితే ఎన్నో కార్యక్రమాల మీద ఎన్నోసార్లు మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నింది ఈ రోడ్డు. గ్రామ ప్రజలు ప్రతిరోజు కూడా ఏ అవసరం ఉన్నా గూడూరు వరకు రావాలంటే వాళ్ళకి అస్తవ్యస్తంగా ఉండేది. అలాంటి రోడ్డుని స్థానిక శాసనసభ్యులు కాబట్టి ఆయన వచ్చిన వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఈరోజు 7 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా మనకు మంగళపూరు రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో గాంధీనగర్ నుంచి మంగళపూర్ కూడా రోడ్డు ఇటీవలనే మనం దాని ఓపెనింగ్ కూడా చేశారు. అదేవిధంగా ఈ మధ్యనే పునపరపాలెంలో కూడా 4 కోట్ల రూపాయలతో అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా అవన్నీ చేయించి ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, బిల్లుచించరమయ్య, మట్టం శ్రావణి, రహీం, మల్లికార్జున రెడ్డి, వెంకటేశ్వరరాజు, శ్రీదేవి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు అంజయ్య విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందారని ప్రధాన ఉపాధ్యాయుని అమూల్య కుమారి కొనియాడారు. మనుబోలు జడ్పీ బాలుర పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంజయ్య పదవీ విరమణ చేయనుండడంతో ఆయన ఘనంగా సత్కరించారు. మనుబోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హస్తి అంజయ్య ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయనను ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు తదితరులు ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు కూడా సన్మానించారు. దీంతో పాఠశాల పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని అమూల్య కుమారి మాట్లాడుతూ అంజయ్య చాలా మృదు స్వభావి అని, విద్యార్థులను తన సొంత పిల్లల వలె ఆదరించేవాడని కొనియాడారు. 30 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పదవీ విరమణ చేస్తున్న ఆయన సత్కరించడం మా అదృష్టమని తెలిపారు. మంచి పిల్లల్లాగా చక్కగా కూర్చోన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మన అంజయ్య సారు ఇక్కడ 9 సంవత్సరాలు పనిచేసి ఈ రోజు అంటే రేపటితో చివరి దినం తన యొక్క సర్వీస్ ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. మీకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించున్నారు. మరి సార్ గురించి ఆయన యొక్క 30 ఏళ్ల సర్వీసు ఎలాగా చేశాడు, ఏ ఏ ప్రాంతాల్లో చేశాడు అనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దాని కొరకు గాను ముందు సార్తో ఈ పాఠశాలలో నేను 1 సంవత్సరం కాలం పాటు మాత్రమే పనిచేశాను. మరి పని చేసినటువంటి ఈ 1 సంవత్సర కాలంలో నేను గమనించింది ఏమిటి అనంటే, సారు చాలా నిదారస్తుడు, తొందరపడి ఎక్కువ మాట్లాడడు, అవసరం వస్తే గట్టిగా కూడా మాట్లాడగలడు. 2 ఉన్నాయి. సారు ఎంతో జ్ఞానవుతాడు, ఎంతో సారు పిల్లలతో కౌన్సిలర్, పిల్లలకి కౌన్సిలర్ గమనించి నేను ఇటు తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బిడ్డ అయినా 2 బిడ్డలైనా సారు ఏదో ఒకటి మాట్లాడు ఏమిటి సలహాలు తీసుకుంటుంటారు. వాళ్ళ కుటుంబ జీవితంలో కానీ లేదా చదువుల్లో కానీ సార్తో చక్కగా వివరించి సొంత తండ్రిలాగా సార్ దగ్గర నిలుచుకొని ఉండడం నేను గమనించాను. అవునా కదా పిల్లలు? చూడండి, మరి అంత మంచి కౌన్సిలర్ సార్ మనకు. ఇంకా సన్మాన గ్రహీత అంజయ్య మరికొందరు మాట్లాడారు. మాలకొండారెడ్డి గారు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారంటే ఆయన చూస్తే మేము ముందు లైన్ లో నిలబడే వాళ్ళం. స్వామి లైన్ అంటే ఎట్లా పిల్లలు నిలబడతారో అంత, అంటే డిసిప్లైన్ కి పెట్టింది పేరు, దాని విలువ తర్వాత తెలుస్తుంది. అది అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, అది వేరే సంగతి. కానీ అందరూ లిబరల్గా ఉంటేనో అందరూ వీక్గా ఉంటేనో నడవదు. అది అంత స్థాయి కలిగి, అసలు ప్రిన్సిపాల్ సార్ అంటే అంత ఇది ఉండేది మా ఇన్స్టిట్యూట్లో, అంత భయం ఉండేది, అంత క్రమశిక్షణ ఉండేది, అంత గ్రేట్ అట్లా ఉండేది అనమాట. ఇక నేను ప్రభుత్వ రంగంలోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదట ఎస్జిటిగా పనిచేశాను. మీరు నమ్ముతారో లేదో, చాలా మంది నేను ఒక హై స్కూల్లో పనిచేసి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి తర్వాత ఐ డోంట్ నో హౌ టు టీచ్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, నేను పోయి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఎట్లా ఏంది ఆ పిల్లల్ని కూర్చొని పెట్టుకొని అప్పుడు పదాల్లో నుంచి అక్షరాలు నేర్పాల, కొంత ఇబ్బంది. ఆ తర్వాత త్వరలోనే ప్రమోషన్ వచ్చింది. అదే నా కెరీర్లో మాత్రం చదువు చెప్పడంలో నేను ఎక్కడ అలసత్వము పడలేదు. పిల్లలకి నా శక్తి మేరకు బోధించాను. తర్వాత నేను కస్మూర్లో పనిచేసినప్పుడు నా కస్మూర్ టీచర్స్ దే గివెన్ ఏ స్ట్రెంగ్త్, దే గివెన్ ఏ సపోర్ట్, దే గివెన్ ఏ లాట్. ఈ కార్యక్రమంలో విద్యానికేతన్ కరస్పాండెంట్ జగదీష్ బాబు, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని వసంత కుమారి, ఉపాధ్యాయులు శ్యామల, కామేశ్వరి, కోటేశ్వరరావు, ఇందిరమ్మ, వసుంధర, శ్రీనివాసులు, మాధవరావు,
పిడి మంజువాణి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పేద విద్యార్థుల విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య, డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్ తెలిపారు. సైదాపురం మండలంలోని దాడిశెట్టిపల్లి సైదాపురం ప్రాథమిక పాఠశాలకు క్లబ్ ఆధ్వర్యంలో టీవీ మైక్ సెట్ అందజేశారు. సైదాపురం ప్రాథమిక పాఠశాలకు మైక్ సెట్, దాడిశెట్టిపల్లి ప్రాథమిక పాఠశాలకు టీవీని గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాల, పనిచేసిన పాఠశాలకు ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్ తదితరులు మాట్లాడుతూ గూడూరు, సైదాపురం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల కోరిక మేరకు టేబుల్స్, స్టడీ చైర్స్, స్టడీ మెటీరియల్, అల్మారాలు, టీవీలు, మైక్ సెట్లు వంటివి అందజేస్తున్నామని వివరించారు. గ్రామంలో పుట్టిన వాడిని ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివాను. అందుకని నాకు ఈ గ్రామం మీద నాకు అభిమానం ఉంటుంది. ఎవరికైనా కూడా అభిజనం ఎవరికి దుస్తేజమే అన్నట్టు నా పుట్టినూరు కాబట్టి నేను లయన్స్ క్లబ్ తరఫున సుమారు ఒక 6 నుంచి 6.5 లక్షల ప్రోగ్రాములు దాకా చేసాము. కానీ ఎక్కువగా చేసింది మా గ్రామానికే. ఎందుకంటే ఇక్కడ నాకు అందరూ ఫ్రెండ్స్ కానీ మిత్రులు అందరూ నా టీచర్లు కానీ అందరూ సహకరించారు. అందుకని చాలా ప్రోగ్రాములు చేసాము. ఈ మా హై స్కూల్కి అయితే 65 స్టడీ చైర్స్, ఒక బీరువా ఇవ్వడం జరిగింది. మళ్ళా ర్యాక్లు అడిగితే 36,000 ఖర్చు పెట్టి అక్కడ ర్యాక్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకి మా మిత్రుడు ఏం కావాలని అడిగి నాకై నేనే ఏం కావాలి అడగమంటే నాకు బెంచీలు లేవు పిల్లలకంటే 10 బెంచీలు ఇవ్వడం జరిగింది. బెంచీలకి నాకు అవకాశం లేక బెంచీ డెస్క్లు కానివ్వండి, స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, అదేవిధంగా స్టడీ చైర్స్ కానివ్వండి, ప్యాడ్స్ కానివ్వండి, ర్యాక్స్ కానివ్వండి, విధంగా మైక్ సెట్లు కానివ్వండి, అన్నిటి వారు అరేంజ్ చేయడం చాలా అభినందనీయమైన విషయం. ముఖ్యంగా లైనిజం విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇస్తుంది. రెండింటిని కూడా సమ పాలనలో ఈ ప్రెసిడెంట్ గారు నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మెగా మెడికల్ క్యాంపులు కూడా ఆయన నిర్వహించారు. నిన్ననే ఒక మత్స్యకార గ్రామం మండేగుంట అని చాలా రిమోట్ ఏరియాలో డాక్టర్ బిందు మీనన్ గారిని తీసుకెళ్ళి అక్కడ ఒక న్యూరాలజీ మెడికల్ క్యాంప్ పెట్టి దాదాపు 125 మంది మహిళలకి ఎవరైతే నరాల బలహీనతతో బాధపడుతున్నారో వాళ్ళని టెస్ట్ చేయించి వారికి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి సజెషన్ కూడా ఇచ్చి రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మన అధ్యక్షుల వారు. నిజంగా ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ ప్రసాద్, డాక్టర్ చంద్రహాస్, ఎంఈఓ బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేటలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 16వ తేదీన జరిగే జగన్నాథ రథయాత్రలో ప్రజలు పాల్గొనాలని జగన్నాథ రథయాత్ర కమిటీ ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు కోరారు. సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జూలై 16వ తేదీన మధ్యాహ్నం రాఘవ కళ్యాణ మండపం షార్ బస్టాండ్ నుండి మొదలై రాత్రి 9 గంటలకు శ్రీనగర్ కాలనీకి చేరుకుంటుందని సభ్యులు వివరించారు. రామ రామ హరే 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 ఒకటి వాళ్ళు కూడా ఈ పండగలో వాళ్ళు పాల్గొని భగవంతుడి ఆశీర్వాదానికి పాత్రలు కావాలని. రెండోది 2 వారాల్లో మనం తయారవుతున్నటువంటి 4వసారిగా సూళ్లూరుపేటలో జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్రలో ప్రపంచం అంతా కూడా జరుగుతున్నాయి. ఇది పూరిలో అతి ప్రాచీనమైనటువంటి 1000 సంవత్సరాలు జరుగుతూ వస్తున్నటువంటిది. కాబట్టి దీనివల్ల మన పట్టణంలో ఏ పట్టణంలో అయితే ఆ జగన్నాథుడి రథయాత్రలు జరుగుతాయో, ఎక్కడైతే నగర కీర్తనలు జరుగుతాయో, అందరికీ సామూహిక భోజనాలు, ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్లయితే మన యొక్క వాతావరణంలో మనం ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ వ్యసనాలు, ఈ సారాయి అలవాట్లు, తర్వాత ఈ మాంసాహారం, సిగరెట్లు, అందరూ సిగరెట్ సారాయి మంచిది కాదని తాగేవాళ్ళు కూడా ఒప్పుకుంటారు, తాగేవాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ పోవడానికి మనం చేయాల్సిందిగా మనం మనస్సు భగవంతుడి దయ వల్ల మనం మనస్సుని మార్చుకోగలుగుతాం.
మనం చేసిన కర్మల వల్ల మనకు ఒక రకమైన శరీరం, ఒక రకమైన మనస్సు దొరుకుతుంది. అది మళ్ళీ మనం మార్చుకోవాలంటే విమానానికి పెను ప్రమాదం తప్పింది. 10 సెకండ్లు ఆలస్యమైన వందల ప్రాణాలు గాల్లో కలిసేవి. వెలింగ్టన్ లో విమాన ప్రమాదం తప్పడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ల్యాండ్ అయ్యే సమయంలో ఎయిర్ న్యూజిలాండ్ విమానాన్ని వర్షం చుట్టుముట్టింది. విపరీతమైన ఎదురుగాలు కూడా వీచాయి. రన్వేను తాకే క్షణంలో ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ కేవలం 2 సెకండ్లలో విమానాన్ని తిరిగి ఆకాశంలోకి తీసుకెళ్లాడు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో గత 200 రోజులకు పైగా చేపట్టిన రిలే దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. గూడూరుకు న్యాయం చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. అనంతరం కంకణాల పెంచలనాయుడు తదితరులు మాట్లాడారు. 211 రోజుల నుంచి గూడూరు గాంధీబొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం మనము ఈ రోజుకి 210 రోజులయ్యింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిఎస్ అపాయింట్మెంట్లు ఇవ్వటోలే. ఏమయ్యా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వటోలే. అదేవిధంగా నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ అడిగినాం, కానీ ఇన్ని రోజుల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వటోలే. వాళ్ళేమే పిఎస్లే వాళ్ళు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏందనేది అర్థం కావటోలే. ఇక్కడ ఉద్యమం 211 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉంటే ప్రజలంటే అంత ఇదిగా ఉంటుందా ఆలోచించండి. గత స్థాయిలో ఉన్న మండలాలను తీసుకొని వెళ్ళిపోయి నేరుగా రాయలసీమలో కలిపేశారు. రాయలసీమలో ఎలా కలుపుతారాయా? ఆ గత ప్రభుత్వానికి తెలియదు కనుక ఇంత సీనియర్ మోస్ట్ 40, 20, 30 సంవత్సరాల సీఎం మీరేనా తెలుసుకోకపోతే ఎట్టండి? మేము ఎన్నిసార్లు చెప్పాలా? రోజు అడుగుతున్నాం మేము, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా బాధ మేము చెప్పాలా? మా బిడ్డల భవిష్యత్తు కదా ఇది. ఎందుకు మేము రోజు ఎందుకు అడగడం లేదు? చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మహమ్మద్ షా దర్గా వద్ద ఆదివారం సాయంత్రం రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. రొట్టెలు మార్చుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా దర్గా కమిటీ ప్రతినిధులు చర్యలు చేపట్టారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీ విజయదుర్గా పీఠాధిపతి వారి దివ్య ఆశీస్సులతో కోట ప్రకాశం వ్యవహరించారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు అజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,503 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,024 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల మోస బంగారం ధర 1,44,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 237 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి. చిల్లకూరు మండలం పున్నపవారిపాలెంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాం. గూడూరు సమీపంలోని మధురెడ్డి కాలనీ వద్ద విందూరు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా రొట్టెల పండుగ. చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మహమ్మద్ షా దర్గా వద్ద జరిగిన రొట్టెల పండుగలో రొట్టెలు మార్చుకుని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, ఏర్పాట్లు పర్యవేక్షించిన దర్గా కమిటీ సభ్యులు. మోహిని అలంకారంలో శ్రీనివాసుడు. గూడూరు రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.